హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లరో మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్. నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగింది ఈ వీడియోలో నేను షేర్ చేసిన. సో చాలా రోజుల తర్వాత, యాక్చువల్లీ రోజుల తర్వాత కాదు, అప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్, ఎప్పుడు చేయరు మా వారు వంట. ఏ పనిలో ఉన్న హెల్ప్ చేస్తారు కానీ వంట మాత్రం అస్సలు చేయరు. ఆ రోజు నా కోసము వంట చేస్తారు అనమాట. మేము షామీర్పేటకు పోయేసి వచ్చినామని నేను లాస్ట్ బ్లాగ్లో షేర్ చేసిన. మీరు ఒకవేళ చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాజు చికెన్ చేస్తారు అనమాట మా వారు నా కోసము. సో వాటి కోసానికి కాజు, ఎండుమిర్చి అండ్ ఏమంటారు బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ రోస్ట్ చేసి మిక్సీ పట్టిస్తారు అనమాట. అండ్ అట్లనే ఇది ఏదో వీడియోలో చూసి మా వారికి బాగా నచ్చింది అనమాట, కళ్ళకి నచ్చింది ఇది. అందుకే నేను ఇది చేస్తా అని అదే పట్టుబట్టి అదే చేస్తారు కాజు చికెన్ నా కోసము. అండ్ నాటుకోడి తీసుకొచ్చినాం మేము. అక్కడ మేము అమ్మవారికి కోడిని కోసినాం కదా, సో అదే అక్కడనే కట్ చేయించుకొని ఫ్రెష్గా కడిపించుకొని తీసుకొచ్చినాము. సో నాటుకోడి ఏంటంటే అది కాలుస్తారనమాట. ఫస్ట్ దాన్ని బూరు వీకేయడానికి కాలుస్తారు దాన్ని. సో కొంచెము కాల్చిన ఫ్లేవర్ అయితే పోలేదు కూరలో నుంచి. కాల్చినట్టుగా అనిపిస్తుంది అనమాట నాకైతే తింటున్నప్పుడు టేస్ట్. ఇదైతే నిపుణుల పర్యవేక్షణలో జరిగింది, మీరు మాత్రం అసలు ట్రై అయ్యరు. ఈ కర్రీ మా వారు వండింది జస్ట్ ఫర్ జోకు, బాగానే కుదిరింది. అండ్ నా బర్త్డేకి డెకరేషన్ కోసము పిల్లలు ఈ బెలూన్స్ నేను ఎప్పుడో 10 రూపీస్ షాప్ పోయినప్పుడు తెచ్చిపెట్టిన, బట్ అది నా బర్త్డేకి యూజ్ అవుతాయి అనుకోలే, నా బర్త్డేకి యూజ్ అవుతున్నాయి అనమాట. పిల్లలు వచ్చి ఇట్లా బర్త్డే అన్నప్పుడు బెలూన్స్ ఖచ్చితంగా ఉండాలి కదా, అట్లా వాళ్ళు డెకరేట్ చేస్తారు అనమాట. నేను వద్దని చెప్పినా కానీ వాళ్ళే ఇంట్రెస్టింగ్గా వాళ్ళు చేస్తారు అనమాట, మేము చేస్తాం అక్క అనేసి. సో ఇట్లా వేసిర్రు, బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఒక థింగ్ వాళ్ళు ఏం చేశారంటే బెలూన్స్ పైకి కట్టేది ఉండే, బెలూన్స్ కిందికి కట్టేసారు అనమాట. అంటే ఏమంటారు బెలూన్స్కి దారం కట్టేసి అక్కడొకటి ఏమంటారు నేను కట్టెన వేసుకునే తాడు ఉంటే దానికి కట్టేసారు అనమాట వాళ్ళు ఈజీగా. అండ్ స్పేస్ లేదు కాబట్టి ఇంట్లో, అండ్ బయట అన్ని బండ్లు ఉన్నాయి అన్నట్టు ఇంట్లోనే పెట్టుకున్నాం మేము. ఇట్లా నేనైతే ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా. నేను వేసుకున్న టాప్ అయితే ఫీడింగ్ కుర్తీ, ఇది కుర్తీ కాదు జస్ట్ టాప్ మాత్రమే. సో ఇట్లా వచ్చేసింది అనమాట. దాని ఏమంటారు హ్యాపీ బర్త్డే అనేది పైన పెట్టేది ఉండే, మేము నిలబడడం వల్ల అది మా వెనకాలకు పోయింది. హ్యాపీ బర్త్డే అని అది వాళ్ళు అంతగానో డెకరేట్ చేస్తే అది వీడియోల వల్లే ఫోటోల వల్లే వాళ్ళు అంతసేపు మినిమం ఒక ½ అన్ అవర్ కష్టపడ్డారు వాళ్ళు దానికోసానికి ఇట్లా డెకరేషన్ చేయడానికి. బట్ అది యూజ్లెస్ అయిపోయింది అనమాట. అంటే ఫొటోస్లో వాళ్ళేది అంతే, చూడడానికి బాగుంది కానీ ఫొటోస్లో వాళ్ళేది. నేను కూర్చొని కేక్ కట్ చేసి ఉంటే అది పడేది మంచిగా వీడియోస్లో, బట్ పడలేదు. అట్లా డెకరేషన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. అండ్ ఇది మీది ఎన్నో బర్త్డే అక్క, ఇవన్నీ డౌట్స్ మీకు రావచ్చు. ఇది నాది 25th బర్త్డే అనమాట. నేను 1999 బార్న్, సో నాది ఇది 25th బర్త్డే. అండ్ వన్ ఆఫ్ ద ఏమంటారు ఎగ్జైటింగ్ అండ్ సర్ప్రైజ్లు, ట్విస్ట్లు ఇవన్నీ ఉన్న బర్త్డే అనమాట. ఇంత సర్ప్రైజ్, ఇంత ట్విస్ట్గా నేను ఎప్పుడు ఏ బర్త్డేకి ఫీల్ కాలేదు. ఎందుకంటే పొద్దుగాల అనుకోకుండా అంటే షామీర్పేట పోయి ఇట్లా అమ్మవారి కొడి బియ్యం పోయడం కానీ, అండ్ అక్కడ పోతుంటే ఇట్లా మధ్యలో కార్ టైర్ పంచర్ అవ్వడం, ఇవన్నీ స్ట్రగుల్స్. అంటే ఇంత ఏమంటారు ఛాలెంజింగ్ బర్త్డే అయితే ఈసారి జరిగింది నాకు, ఎప్పుడు జరగలేదు ఇంత. ఎప్పుడైనా సింపుల్గా జస్ట్ పొద్దున ఒక 1 అవర్ అట్లా గుడికి పోయి వచ్చి ఈవినింగ్ కేక్ కట్ చేసేతో ఎండ్ అయిపోతుండే నా బర్త్డే. బట్ ఆ రోజు మాత్రం షెడ్యూల్ ఫుల్ బిజీ, పొద్దున్న లేచి నుంచి నైట్ దాకా ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట. ఫుల్ హెక్టిక్ హెడ్ఏక్ వచ్చేసింది నాకైతే. ఎందుకంటే పాడి పోవడము, మా మధ్యలో కార్ అట్లా అవ్వడము. మేము షామీర్పేటకు అమ్మవారు కొడిబియ్యం పోయడానికి వెళ్ళినాము. అక్కడ దారి మధ్యలో మా కార్ టైర్ పంచర్ అయిందనమాట. నేను అది కూడా వీడియో పెట్టినా, మీరు చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి.
యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళని రమ్మన్నా అనమాట. రా అంటే మా అమ్మయ్య బర్త్డేకి ఏమొస్తుంది రా అని నేను అని మా అమ్మ రాలేదు. నేను మా తమ్ముడు మా పిల్లలు అంతే, ఇంకెవ్వరు లేరు. అండ్ మా తమ్ముని ఫ్రెండ్స్ వచ్చారు కొందరు, అంతే, ఇంకెవ్వరు లేరు. అండ్ చికెన్ తీసుకొచ్చినాం కదా, అదే మా వారు వండేసారు. నేను బగారన్నం వండుతా అంటే ఆయన ఏమొద్దులే వైట్ రైసే ఉండదు, ఇంకేం వండుతావు అని అన్నట్టుగా కొంచెం సింపతి చూపెట్టారు అనమాట నా మీదకి. సో వీళ్ళందరూ మా బిల్డింగ్లో పిల్లలు అనమాట. మా బిల్డింగ్లో ఉండే గ్యాంగ్, కిడ్స్ గ్యాంగ్ వీళ్ళంతా. అందరికీ ఇద్దరు ఉన్నారు పిల్లలు. అందరికి మంచిగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. నాకు ఒకదానికి ఇద్దరు ఏమంటారు మహాలక్ష్ములు అన్నమాట. మంచిగా ఆడిపిస్తారు మా పిల్లల్ని, అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కొక్కసారి చికాకు తెప్పిస్తారు నాకైతే. కేక్ అయితే బటర్ స్కాచ్ కేక్, నాకు అస్సలు నచ్చదు బటర్ స్కాచ్ కేక్. మా వారు ఆయనకి ఇష్టమని చెప్పి తెప్పించుకున్నారు అంతే. వీళ్ళు మా తమ్ముని ఫ్రెండ్స్ అనమాట, బర్త్డేకి వచ్చారు. ఇక్కడ సెల్ఫీలు ఫోటోలు తీసినప్పుడు చెప్పాలి కదా, చెప్పురు వెనకాల హ్యాపీ బర్త్డే అని ఉన్న ఫ్లెక్సీ పడతలేదని చెప్పలే ఇవ్వాలి నాయన. అండ్ మా దేవాంటీ లేకుండా నేను బర్త్డే వేసుకున్నా ఎప్పుడు వచ్చేసింది దేవాంటీ కూడా, బట్ వీడియో తీసుకొని ఇవ్వలేదు. నా చీర మంచిగా లేదు వద్దు అని వీడియో తీయనీళ్ళు. అండ్ ఆల్రెడీ మొన్న మా మ్యారేజ్ డేకి వచ్చినప్పుడు పిల్లలు ఎవరు తినకుండా పోయారు అన్నట్టుగా మా వారు ఈయనే తిందరు రండి రా అని చెప్తే వాళ్ళు ఇక ఈయనే తినేసి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పొద్దునుంచి మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోలే అని మా వారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని, సో ఆ రోజు నా బర్త్డే రోజైతే ఇట్లా గడిచింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చనారెడ్డి, నేను అర్చన. బాయ్.